మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుత పరిష్కారాలకు ప్రాధాన్యమిస్తూ కేసుల పరిష్కారం అయ్యే దిశలో 86 న్యాయవాదులకి 40 గంటల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో దేశం కోసం మధ్యవర్తిత్వం వారోత్సవాల పోస్టర్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవా సదన్లో స్థాపించబడిన మధ్యవర్తిత్వ కేంద్రం ద్వారా ప్రజలు తమ వివాదాలను శాంతియుతంగా తక్కువ ఖర్చుతో త్వరితగతిన పరిష్కరించుకునేటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా మధ్యవర్తిత్వం ద్వారా ఈ నేపథ్యంలోనే కేసులు పరిష్కార మార్గం అవుతున్నాయని తెలిపారు. అవార్డులు జారీ చేయడంలో ఇక్కడ న్యాయవాదులు మంచి ఫలితాలు సాధించడం అభినందనమైనటువంటి విషయంగా పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సదన్ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం కేంద్ర ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. మధ్యవర్తిత్వం వల్ల సమయం ఆదా అవుతుందని, ఖర్చు కూడా తక్కువ అవుతుందని తెలిపారు. సామరస్య పరిష్కారం, గోప్యత, సమకూర్పు అవకాశం కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జడ్జిలు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ ప్రతినిధులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు, ప్యానెల్ అడ్వకేట్స్, ఇతర న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. ద్వారా కేసెస్ మరిన్ని కేసెస్ చేసుకుని మన జిల్లా అంటే మేము ఎక్కడి నుండో వచ్చిన ఈ జిల్లాను మేము ఓన్ చేసుకుంటాం. ఇదంతా మీ జిల్లా, లిటిగెంట్ పబ్లిక్ అడ్వకేట్స్ అందరూ ఈ జిల్లా వారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మాకు సపోర్ట్ చేసి హానరబుల్ హైకోర్టు వారికి కూడా మంచి డిస్పోజల్ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేసి ప్రజల్లోకి వెళ్ళి మంచి డిస్పోజల్ లేదా మంచి ఇన్స్టిట్యూషన్కి మంచి జరిగే పనులు చేసేలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నందుకు మాకు గౌరవ హైకోర్టు వారికి, సుప్రీంకోర్టు వారికి కూడా ధన్యవాదాలు.